బాలు, చిరు, నాగ్ కలలకి పవన్ విలనిజం. పవన్ సవాల్ విసురుతున్నాడు. సీనియర్ హీరోలతో ఆయన ఛాలెంజ్ కి రెడీ అవుతున్నాడు. రాబోయే పొంగల్కి పవన్ గిరిగీసి బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యాడు. తన కొత్త సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ఎంత వేగంగా అంటే 4 నెలల టైంలో సినిమాని చుట్టేయాలి. గోపాల డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని డిసెంబర్ కి చుట్టేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు పవన్. అంటే 4 months లో సినిమాని రెడీ చేయాలి. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఇప్పటికే కథనం సిద్ధమయ్యాయి. డైరెక్టర్ ఎస్జే సూర్య మారిపోయి డాలీ రావడంతో కాస్త లేట్ అయింది. అయితే సమ్మర్ స్లాట్స్ ఇప్పటికే దాదాపు బుక్ అయ్యాయి. బాలయ్య, చిరు, నాగ్ ఈ ముగ్గురు 2017 పొంగల్ పైనే కన్నేశారు. చిరు, బాలయ్యకి ఇది మైల్ స్టోన్ ఇయర్. ఎందుకంటే మెగాస్టార్ 150వ చిత్రంతో రానున్నాడు. అది రీఎంట్రీలో. అటు బాలయ్యకి గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం. ఇటు నాగ్ కొంత గ్యాప్ తరువాత దర్శకేంద్రుడి డైరెక్షన్ లో అన్నమయ్య లాంటి ఆధ్యాత్మిక చిత్రం చేస్తున్నాడు. అంటే అది ముగ్గురికి కీలకమే. ఇలా ఈ ముగ్గురు పొంగల్ రేస్ లో పోటీ పడుతుంటే పానకంలో పుడకల తగుదునమ్మా అంటూ పవన్ ఎంట్రీ ఇవ్వడం గేమ్ ని మరింత ఆసక్తిదాయకంగా మారుస్తోంది. అయితే పవర్ స్టార్ ఎంట్రీ ఆ ముగ్గురు సీనియర్ హీరోలకి నిజంగా షాకే. ఎందుకంటే యూత్ ఫోకస్ అంతా పవన్ మీదే ఉంటుంది. సో అటు ఓపెనింగ్స్ తో పాటు ఇతర అంశాలలోనూ పవన్ కి ఈ ముగ్గురు సాటిరారు. దీంతో పవన్ ఆ ముగ్గురు సీనియర్ హీరోల కలలకి విలన్ గా మారాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవర్ స్టార్ తన సినిమాని వాయిదా వేసుకుని వీరికి రిలీఫ్ ఇస్తాడో లేదో చూడాలి.